గ్రీస్ అనగానే మనకు గుర్తొచ్చేది వాటి ఐకానిక్ ఐలాండ్స్ అండ్ ఇంకా మెడిటరేనియన్ సీ. మనం ఉన్నాము ఇప్పుడు ఒక వాల్కానిక్ క్రేటర్ పైన. మనం ఉన్నాము శాంటోరినిలో. Welcome to Santorini. వెల్కమ్ టు తెచ్చారు. ఇది ఫినిష్ అయిపోయింది. వ్యూ చూడండి ఎలా ఉందో. కల్డెరా వ్యూ. ఇది మన హోటల్. మనం ఇప్పుడు సన్సెట్కి వెళ్తున్నాము. ఒక 2 hours బ్యాక్ వచ్చామన్నమాట. వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా హోటల్ నుండి సన్సెట్ చూడడానికి వెళ్తున్నాము. ఫస్ట్ డే ఈరోజు. ఇయాలో ఒక కాసిల్ ఉంది, ఇట్స్ కాల్డ్ ఇయా కాసిల్. అది చూడడానికి వెళ్తున్నాం. సో దానిపైన నుండి సన్సెట్ చాలా బాగుంటుంది. సో వీఆర్ రన్నింగ్ లేట్. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. సో మన హోటల్ పక్కనే ఒక ట్రైల్ ఉందన్నమాట. సో ఇదంతా కల్డెరా మీద నుంచి వెళ్తుంది. సో కల్డెరాని చూసుకుంటే మనము వెళ్ళొచ్చు అనమాట ఈ ట్రైల్ నుంచి. సో ఇక్కడ నుండి వెళ్తే ఒక 13-minute వాక్ ఆర్ లైట్ జాగ్. సో మనం ఇయాకి వెళ్తాము. సో బ్యూటిఫుల్ హియర్. I like he said it's called Caldera. Yes, the rim. And ఇది ద టౌన్ ఆఫ్ ఓయా ఆర్ ఇయా. ఇక్కడంతా అసలు ఎంత బాగుందో. ఇదే ఆ ప్లేస్. దీని పేరు పీటా హీరో. అండ్ ఇక్కడ కబాబ్ ర్యాప్స్ అవన్నీ ఉంటాయి అనమాట సర్ తీసుకుంటే. బి కేర్ఫుల్. అండ్ సన్సెట్ అయిపోయింది. మన ఆర్డర్ అక్కడ ఇచ్చి వెయిట్ చేస్తున్నాం అనమాట. రెస్టారెంట్లో కూర్చొని తినాలంటే ఆల్మోస్ట్ 30 minutes అలా వెయిట్ ఉంది. సో 2 తీసుకున్నాం. హోటల్కి వెళ్ళి తినొచ్చు. అండ్ నేను ఒక చికెన్ హీరో తీసుకున్నా. గైరో అని రాసి ఉంటుంది, కానీ ఇక్కడ గ్రీక్లో వాళ్ళు దాన్ని హీరో అంటారు. అలా హీరో అని పలుకుతారు అనమాట. సో పిటా హీరో తీసుకున్నా. అండ్ ఇంకొకటి కబాబ్ తీసుకున్నాం అనమాట. అండ్ ఒక గ్రీక్ సాలడ్ తీసుకున్నాం. వెయిట్ చేసినాము. ఒక 5 minutesలో వచ్చేస్తుంది. అంటే టేక్అవుట్ తీసుకొని హోటల్కి వెళ్ళి తిందాం. అండ్ రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాం. పైన బ్రేక్ఫాస్ట్ ఉంది. ఇక్కడ నుండి వ్యూ ఎలా ఉంది అసలు. కల్డెరా వ్యూ సో మ్యాజికల్. నేను ఒక గ్రీక్ ఆమ్లెట్ తీసుకున్నా. అండ్ ఇవాళ అమెరికన్ ఆమ్లెట్ తీసుకుంది. ఒక క్యాప్చినో. మార్నింగ్ 8 అవుతుంది. సో అన్ని కొండలపైన ఈ క్రేటర్ దగ్గర కల్డెరా దగ్గర మబ్బులు వచ్చాయి. అండ్ అన్ని కురుస్తున్నాయి. ఎంత బాగుంది. అమోడి బే అని ఒక ప్లేస్ ఉంది. అక్కడ క్లిఫ్ జంపింగ్ చేయొచ్చు. ఇయాలో ఉంది. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 5 minutes వాక్. అండ్ మనం కిందికి వెళ్ళాలి. ఒక 300 meters కిందికి. అది స్టేర్స్ దిక్కుంటూ వెళ్ళాలి. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. అండ్ ఇక్కడ నుండి ఒక వాక్ చేసుకుంటే మనం అలా కిందికి వెళ్ళాలి. అండ్ ఇది చూసారా ఇక్కడ ఎన్ని క్లిఫ్స్ ఉన్నాయి. ఇదంతా ఒక షీల్డ్ వాల్కనో అంటారు దీన్ని. షీల్డ్ వాల్కనో కొలాప్స్ అయినప్పుడు ఇదంతా ఇలా కిందికి పడిపోయింది. సో ఇది ఒక క్రేటర్లా ఫామ్ అయింది. శాంటోరిని అనేది ప్రీ హిస్టారిక్ టైం నుండి ఎక్స్ప్లోర్ అవుతూనే ఉంది. కానీ మేజర్ వాల్కానిక్ ఎరప్షన్ వచ్చేసి అరౌండ్ 3600 years బ్యాక్ అయింది. సో అది చాలా పెద్దది. ఈ ఇయర్ లోనే 2025 ఫిబ్రవరిలోనే చాలా ఎర్త్క్వేక్స్ వచ్చాయి. ఫిబ్రవరి మంత్ మొత్తం చాలా వరకు అరౌండ్ 5.5 magnitude 7 magnitude ఎర్త్క్వేక్స్ కూడా వచ్చాయి. ఈ టౌన్ లో 15,000 పాపులేషన్. ఆల్మోస్ట్ 9,000 people ఎవాక్యుయేట్ చేసి ఒక వారం రోజులు ఈ శాంటోరిని ఐలాండ్ వదిలేసి వెళ్ళిపోయారు అనమాట. ఈ ఫిబ్రవరిలో అంత ఎర్త్క్వేక్స్ వచ్చాయి. ప్లేస్ అనేది చాలా టెక్టానిక్ యాక్టివిటీ చాలా ఉంటుంది అనమాట ఈ ఏరియాలో. ఫీరా అనేది శాంటోరిని క్యాపిటల్. అండ్ ఫీరా అనేది అక్కడ వెనకాల ఉంది. అండ్ ఫీరా ఇస్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ దిస్ ఐలాండ్ అనమాట. అండ్ ఇయా వచ్చేసి అది మొత్తం నార్త్ ఎడ్జ్ లో ఉంటది. అది మోస్ట్ పాపులర్ ప్లేస్. ఎందుకంటే అక్కడ చాలా కూల్ ఇల్లులు ఉంటాయి. వైట్ ఇంకా బ్లూ కలర్ చర్చెస్ ఉంటాయి. అక్కడ సన్సెట్ చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. దూరంలో మీకు చాలా ఐలాండ్స్ కనిపిస్తుండొచ్చు. అక్కడ ఒకటి ఉంది. అండ్ ఇక్కడ చాలా ఐలాండ్స్ ఉంటాయి. ఈ ఐలాండ్స్ అనేవి మెయిన్లాండ్ గ్రీస్ కిందనే ఉంటాయి అనమాట. ఈ ఐలాండ్స్ ని సైక్లోయిడ్స్ అంటారు. అలా 3 groups ఆఫ్ ఐలాండ్స్ ఉంటాయి. అండ్ ఈ సైక్లోయిడ్స్ లో పాపులర్ ఐలాండ్స్ వచ్చేసి శాంటోరిని, మీకోనోస్, ఇంకా పారోస్, ఇంకా నెక్సోస్ అలాంటి చాలా ఐలాండ్స్ ఉన్నాయి.
శాంటోరిని వచ్చేసి ఇది మోస్ట్ పాపులర్ ఐలాండ్ ఇన్ గ్రీస్ అనొచ్చు. మీకనోస్ ఇంకా ఇది, బట్ శాంటోరిని మీకు ఐకానిక్ పోస్ట్ కార్డ్ గ్రీస్ ది చూస్తే శాంటోరిని ఉంటుంది. సో ఇదే ఐలాండ్. ఇక్కడ నుండి మీకు ఐకానిక్ శాంటోరిని వ్యూ కనిపిస్తుంది. అన్ని ఇల్లులు అలా ఉన్నాయి. మన హోటల్ ఫస్ట్ హోటల్ అనమాట అక్కడ ఎండింగ్ లో. అండ్ ఇలా మనం కిందికి వెళ్ళొచ్చు. పెబుల్ బీచ్ లా ఉంటుంది అనమాట ఒకటి. ఇట్స్ హాట్. Yeah, the sun's strong here. సమ్మర్ టైంలో వస్తేనైతే ఇక్కడ కాలిపోతాం, చాలా వేడిగా ఉంటుంది. ఇలా 200-300 మీటర్ క్లిప్స్ ఉన్నాయి. అసలు వాటర్ ఎంత కామ్గా ఉంది. అండ్ ఇక్కడ ఒక హోటల్, ఇది రెస్టారెంట్ అనుకుంటా. దిస్ హ్యాస్ టు బి ద మోస్ట్ రొమాంటిక్ ప్లేస్. ఇలా ఈ ఏజెన్సీని చూసుకుంటా అండ్ ఈ ఇల్లు చూసుకుంటా. ఐ బెట్ దట్ వుడ్ బి లైక్ $500 a seat. Where we're eating tonight. ఎస్. అండ్ మ్యాక్సిమం బిల్డింగ్స్ రెసిడెన్షియల్స్ అవన్నీ ఇలా వైట్ కలర్లో ఉంటాయి. అండ్ ఈ బ్లూ కలర్ ఏదైతే ఉంది ఇవన్నీ చర్చ్లు అనమాట. ఇది చర్చ్ డోమ్ని బ్లూ కలర్లో పెయింట్ చేసి ఉంటాయి. సో అక్కడ మీకు బ్లూ కలర్ కనిపించేవన్నీ అక్కడ దూరంలో అవన్నీ చర్చ్. అండ్ అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఒక కాసిల్ ఫోర్ట్ లా ఉంది. మీరు ఏదైనా చేయండి, బట్ డోంట్ కమ్ టు దిస్ ప్లేస్ 10 o'clock 11 o'clock పొద్దున్న టైంలో మాత్రం రాకండి. ఎందుకంటే ఆ టైంలో అన్ని క్రూజ్ షిప్స్ వస్తాయి. సో ఫుల్ ప్యాక్డ్ అయిపోతుంది ఈ ఏరియా అంతా. అండ్ మనం కాసిల్కి వచ్చేసాం. ఇక్కడ ఇది ఎడ్జ్ అనమాట శాంటోరినికి. అండ్ వి మేడ్ ఇట్ టు ద టాప్. ఇది శాంటోరిని కాసిల్. ఇక్కడ నుండి సన్సెట్ చూడాలి. ఇలా స్టేర్స్ తీసుకుని వెళ్ళొచ్చు అక్కడ కిందికి. అండ్ అక్కడ అమోడి బే అని ఉంటుంది. సో అక్కడ అన్ని షిప్స్ డాక్ అవుతాయి అండ్ టూర్స్ జరుగుతాయి. అండ్ అక్కడ ఒక స్విమ్ చేయొచ్చు. క్లిఫ్ జంపింగ్ స్పాట్ కూడా ఉంది. అండ్ అక్కడ విండ్ మిల్స్ ఉన్నాయి చూసారా, ఇటు నుంచి వెళ్తే కనిపిస్తుంది. ఇక్కడ నిన్న మనము ఆ హిల్ నుండి అక్కడ నుంచి సన్సెట్ చూసాం. సో ఇక్కడ నుంచి కూడా చూడొచ్చు. కొత్త ఇది కొంచెం ప్యాక్డ్ అయిపోతుంది. ఈ క్యాట్ పేరు వచ్చేసి మార్బల్. ఐ థింక్ ఇట్స్ ఫర్ సేల్. ఈజ్ ఫర్ అడాప్షన్ ఫర్ €8. ఈస్ కామ్. ఇట్స్ ఎ గర్ల్. ఈ స్టేర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇయర్ స్టెప్స్ అంటారు. ఇలా కింది వరకు వెళ్తాయి. ఇది ఆల్మోస్ట్ ఒక 200 మీటర్లు కిందికి వెళ్తాం స్టేర్స్లో. ఈ స్టేర్స్ నడవడానికి బాగానే ఉంది కిందికి, కానీ ఇదే స్టేర్స్ మళ్ళీ మనం పైకి ఎక్కాలి. సో అది ప్రాబ్లం. అండ్ ఈ సమ్మర్లో ఎండకి ఇక్కడ చాలా కష్టం అనమాట. అండ్ ఇక్కడ డాంకీస్ కూడా ఉంటాయి ఈ స్టేర్స్ మీద. మీరు కావాలంటే డాంకీస్, మ్యూల్స్ అనుకుంటా, వాటిని రెంట్ చేసి తీసుకెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఏవి కనిపిస్తలేవు. ఇవి మ్యూల్స్. సో వీటిని తీసుకొని మనం పైకి వెళ్ళొచ్చు. ఇవి ఇట్స్ అ మిక్స్ ఆఫ్ హార్స్ అండ్ డాంకీ. సో ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఒక డాంకీ ఇంకొక హార్స్ని రెండింటిని మేట్ చేస్తే ఒక మ్యూల్ అనేది వస్తుంది. బట్ ఆ మ్యూల్స్ రీప్రొడ్యూస్ చేయలేవు అనమాట. కానీ ఈ మ్యూల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో అందుకే వీటిని ఇలాంటి క్యారీ చేయడానికి, మనుషుల్ని క్యారీ చేయడానికి, హిల్స్ ఎక్కడానికి వాటికి వీటిని చాలా వాడతారు అనమాట. అవి అక్కడ ఉన్నాయి. సో వాటిని మీరు రెంట్ తీసుకొని పైకి తీసుకెళ్ళొచ్చు. బట్ వాటిని కష్టపెట్టడం కన్నా మీరు నడవడం బెటర్. చాలా కష్టమైన క్లైంబే ఉంది పైకి. మనం వచ్చేసాం ఫైనలీ అమోడి బేకి. చూసాం ఇక్కడ నా స్పాట్ ఉందా, ఎవ్వరు వాటర్లో కనిపించట్లేదు. అసలు స్విమ్ చేయడానికి స్పాట్ ఉందా లేదా, అండ్ నీళ్ళు అంత చల్లగా లేవు అంటే వీ కెన్ జంప్. మనం వచ్చాము అమోడి బేకి. వాటర్ సార్ ఎంత క్లియర్గా ఉందో. అండ్ ఇక్కడ బోట్స్ అన్నీ ఉంటాయి. మీరు ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇలా పైకి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ వేసారా మొత్తం శాంటోరిని ఇల్లులో. ఎంత బాగుంది ఈ ఏరియా. శాంటోరిని పాపులేషన్ వచ్చేసి ఓన్లీ 15,000. కానీ పీక్ ట్రావెల్ అంటే కోవిడ్కి ముందు ఇక్కడ చాలా క్రూజ్ షిప్స్ వచ్చాయి. ఆ టైంలో ప్రతిరోజు సమ్మర్లో ఆల్మోస్ట్ 20,000 మంది క్రూజ్ షిప్లో నుంచి వచ్చి ఈ సిటీని విజిట్ చేసేవాళ్ళు. అంటే అంత ఓవర్ టూరిజం ఉండేది. ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. అంత బాగానే ఉంది, కానీ అది కూడా క్రౌడెడ్గానే ఉంది ఇప్పుడు సమ్మర్ టైంలో. అండ్ ఇక్కడ చూడొచ్చు, దిస్ ఇస్ ఆల్ వాల్కానిక్ రాక్. ఇదంతా వాల్కానిక్ రాక్ ఇవంతా. అండ్ అక్కడ ఎదురుగా ఇంకొక పార్ట్ ఆఫ్ ఈ తీరా ఐలాండ్ ఏదైతుంది దాంది. ఎందుకంటే ఇది షీల్డ్ వాల్కనో. ఇదంతా కొలాప్స్ అయిపోయింది కాబట్టి అది ఇంకొక ఎడ్జ్. కొంచెం వాక్ ఇలా రాళ్ళ నుండి వెళ్ళాలి. ఇక్కడంతా ఫాలింగ్ రాక్స్ ఉన్నాయి అనమాట. అండ్ ఈ పాత్ అనేది మొత్తం రాళ్ళతో నిండిపోయింది. సో చాలా వరకు పాత్ అంతా రాళ్ళతో పడి క్లోజ్ అయిపోయింది. ఇలా రాళ్ళు ఎక్కుకుంటూ వెళ్ళాలి. కొంతమంది స్విమ్ చేస్తున్నారు అక్కడ. వచ్చేసాం స్విమ్మింగ్ స్పాట్కి. అండ్ అక్కడ క్లిఫ్ జంప్ చేయొచ్చు అక్కడ నుండి. ఇక్కడంతా కొంచెం షాలోగా ఉంది. అండ్ ఇది దాటితే
అక్కడ ఒక చిన్న క్లిఫ్ అని చూసారా, ఇది ఎక్కి ఇలా వెళ్ళి అక్కడ నుంచి దొరుకుతారు, మళ్ళీ ఇలా రావచ్చు. అండ్ మీకు వ్యూస్ కనిపిస్తాయి అక్కడ అంతా. ఇవాళ అక్కడికి వెళ్ళింది, చల్లగా ఉంది వాటర్. అండ్ వెనకాల మీకు శాంటరీ స్లిప్పరీగా ఉన్నాయి రాక్స్. వెనకాల శాంటరీని రాక్స్ కనిపిస్తున్నాయి అక్కడ ఇల్లులో. అయ్యో So funny. Okay, let's go see. ఆ క్లిఫ్ దగ్గరికి వెళ్ళి దొనకాలి, కానీ అదొక 20 ఫీట్లో ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఈ ప్లేస్కి వస్తే. క్లిఫ్ పైన మొత్తం అన్ని ఇల్లులు ఉన్నాయి, అదంతా శాంటోరిని ఇల్లులు. అండ్ ఇది పాపులర్ స్పాట్ అనమాట. కొండ అదంతా దిక్కుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాము. చాలా రిఫ్రెషింగ్గా ఉంది. వాటర్ చూసారు ఎంత క్లియర్గా ఉందో. చాలా ఎత్తుంది, ఇదంతా జారుతుంది ఇక్కడ. ఇది ఇలా ఎక్కి ఇలా రావాలి. అండ్ ఇది ఒక 20 ఫీట్లో ఉంటుంది, చాలా లోతుంది. ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎలా ఉందో, కలర్ అది. No one is jumping, you can jump. Yeah, be careful. Yeah, you can do it. That's not bad. Yes, just jump. Might as well. Tell her to jump this way, because if you jump, That's an okay place. Yeah. Was it bad? Again. This guy said he was here this morning too. Oh, you can jump. Thanks. I'm scared. Okay. One more left, one more. I'm scared. that thing. Yes, you're fine. Just be straight. 3, 2, 1, go. ఇప్పుడు నా టర్న్. They scream Santorini. I'm gonna go after this Punchy. Yeah! ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఐలాండ్ వెళ్ళి ఇంకొన్ని బీచెస్ ఉన్నాయి, అవి చెక్ చేద్దాం. What did you get out there? We got a tropical smoothie. That's cool. Yeah, వేడి చాలా ఉంది. You need smoothies. Thanks, Yoshi. అండ్ ఇప్పుడు ఈ మెట్లు మళ్ళీ ఎక్కాలి. 15 minutes పడుతుంది ఇది ఎక్కడానికి. సో రిఫ్రెషింగ్. Got the mango and mango passion fruit and pineapple. That's what we got. క్లిఫ్ డైవింగ్ చేసి బ్యాక్ వచ్చేసాము హోటల్కి. అండ్ ఇప్పుడు ఒక వ్యూ పాయింట్ ఉంది, ఒక రెడ్ బీచ్ ఉంది. ఫస్ట్ రెడ్ బీచ్కి వెళ్దాము. అది ఆల్మోస్ట్ మనం ఉండే ఇయా నుండి 45 minutes డ్రైవ్. అక్కడికి వెళ్దాము, ఆ రెడ్ బీచ్ చూద్దాం, తర్వాత ఒక వ్యూ పాయింట్కి వెళ్దాం. సో రెంటల్ తీసుకుంటే, ఒక బైక్ రెంటల్ తీసుకుంటే దాంట్లో డ్రైవ్ చేస్తున్నాం. దిస్ ఈస్ ద స్కూటర్ అండ్ ఇది తీసుకొని ఇప్పుడు వెళ్దాం. అక్కడ దూరంలో వైట్ కలర్ కనిపిస్తుందా, అది ఇయా సిటీ. అండ్ ఇక్కడ వైట్ కలర్ అంతా తీరా, అది క్యాపిటల్ సిటీ. మనము ఈ కల్డేరా మీద నుంచి డ్రైవ్ చేసుకుంటూ ఇలానే ఇక్కడికి వచ్చాము. రెడ్ శాండ్ బీచ్ అనేది అక్కడ ఉందన్నమాట, అక్కడికి వెళ్తున్నాము. రైట్, అవర్ కబాబ్స్ ఆర్ హియర్, ఈ రోస్ ఆర్ హియర్. సో ఇది ఇంకొక ప్లేస్, రెడ్ బీచ్ అక్కడ ఉందన్నమాట. సో ఇక్కడ పార్క్ చేసుకొని వి జస్ట్ హ్యావింగ్ హీరో. ఫుడ్ ఇక్కడ ఎంత బాగుందంటే, సో ఫ్రెష్. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. ఈ ప్లేస్లో మ్యాగ్నమ్స్ ఉన్నాయి. అండ్ నేను ఇంతవరకు ఇలాంటి ఫ్లేవర్స్ చూడలే అనమాట. నేను తీసుకుంది పిస్తాషియో, అండ్ అక్కడ మ్యాంగో ఉంది, వీగన్ ఆల్మండ్ అంట, డబుల్ చాక్లెట్, డబుల్ క్యారమెల్, చాలా వెరైటీ మ్యాగ్నమ్స్ ఉన్నాయి. నేను తీసుకున్నది పిస్తాషియో, హేజల్నట్. అండ్ యు ఆల్ వాట్ డిడ్ యు గెట్? This is crazy. It has crazy layers. It's white chocolate, mango, and coconut. క్రేజీ. రెడ్ బీచ్కి రావాలి అంటే ఇక్కడ ఒక పాత్ ఉంది, ఆ పాత్ మీద నడుచుకుంటే ఇలా రావాలి. అండ్ బీచ్ అనేది అక్కడ ఉందన్నమాట, అదంతా రెడ్ బీచ్. ఈ పాత్ నుంచి ఇలా నడుచుకుంటా అక్కడ వెళ్తే అదంతా రెడ్ బీచ్. సో ఈ రాయి అనేది మొత్తం ఇలా గులిపోయి ఆ వాల్కానిక్ సాయిల్ అదంతా రెడ్ అవుతుంది, రాక్ అదంతా ఇలా రెడ్ బీచ్లో ఫామ్ అయింది. అండ్ ఇక్కడ చాలా బోట్స్ అన్న వస్తాయి, టూర్స్ అని ఇక్కడ ఈ బీచ్కి తీసుకొస్తాయి అనమాట.
బ్లాక్ ఇంకా రెడ్ కలర్ పెబుల్స్ ఉన్నాయి బీచ్ అంతా. అంత రెడ్గా పైన నుండి కనిపిస్తుంది, కానీ కిందికి వస్తే అంత రెడ్గా ఏం అనిపించట్లేదు. ఇదంతా ఇలా కూలిపోయి ఈ బీచ్ అయింది. ఈ బీచ్ సీనరీ ఎంత బాగుందంటే వెనకాల ఉన్న రాక్ ఏమో రెడ్, దాని నుంచి అంత రెడ్ పెబుల్స్ వస్తున్నాయి. దాని పక్కన ఒక బ్లాక్ కలర్ రాక్ ఉంది, ఆ బ్లాక్ కలర్ రాక్ నుండి మొత్తం బ్లాక్ పెబుల్స్ వస్తున్నాయి. అండ్ ఇట్ సైడ్ ఏమో చూస్తే అండ్ అక్కడ వైట్ కలర్ శాండ్ ఉంది అనమాట, వైట్ కలర్ రాక్. సో అక్కడ నుంచి వైట్ కలర్ శాండ్ బీచ్ అవుతుంది. అక్కడ ఒకే ప్లేస్లో మూడు కలర్ల బీచ్ ఉంది అనమాట. ఇక్కడ 2 hours later. రెడ్ బీచ్ దగ్గర స్విమ్మింగ్ అయిపోయింది. మనం ఇప్పుడు వచ్చాము ఫీరా క్యాపిటల్ సిటీ అనమాట. అది శాంటోరిని క్యాపిటల్కి వచ్చాము. ఇక్కడ ఒక 1 mile వాక్ వే ఉంది ఇలా రాళ్ళ మీద. అండ్ ఇక్కడ ఒక డాంకీ కనిపించింది. సో ఇక్కడ డాంకీస్ చాలా ఉంటాయి అనమాట. అండ్ ఈ డాంకీకి గ్రీక్ హ్యాట్ పెట్టారు, అది కూడా వెనకాలకి. దిస్ ఇస్ ద క్యాపిటల్ సిటీ. Of Santorini. Yes. I like it. You like it? It's like small stores. Yes. ఇయాలో హోటల్స్ రెస్టారెంట్స్ అన్నీ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అదంతా లగ్జూరియస్ సైడ్ ఆఫ్ ద ఐలాండ్. ఈ ఫీరా వచ్చేసి కొంచెం మోడరేట్ అనమాట. సేమ్ అలాంటి వైబే ఉంటుంది, కొంచెం తక్కువ. అండ్ ఒక 20 minutes దూరం అంతే కార్లో. యాక్చువల్లీ ఈ ప్లేస్ చాలా బాగుంది, ఎందుకంటే ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది ఫీరాది కెల్డెరా వ్యూ అనమాట. చూసారా, సేమ్ సిమిలర్ ఉంది ఇలానే. అండ్ అక్కడ క్రూజ్ షిప్స్ ఉన్నాయి. అండ్ ఈ క్రూజ్ షిప్స్ అనేవి ఒక డాక్ అయితే ఇక్కడ నుంచి అందరూ ఈ స్టేజ్లోకి వస్తారు. సో ఇది ద మ్యాప్ ఆఫ్ శాంటోరిని. మనం ఇక్కడ ఉన్నాం క్యాపిటల్ సిటీ ఫీరా. అండ్ ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడ ఉంది. అండ్ ఇయా అనేది ఇది. సో మోస్ట్ లగ్జూరియస్ హోటల్స్ అన్నీ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఇంకొక సిటీ ఉన్నది పిరిగోస్ అని, అది కూడా పాపులర్ సిటీయే. అండ్ రెడ్ బీచ్ అనేది ఇక్కడ ఉంది. అండ్ పోర్ట్ అనేది ఇక్కడ ఉందన్నమాట. మీరు వేరే ఐలాండ్స్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇది వాల్కనో. అండ్ ఇదంతా వాల్కనిక్ క్రేటర్. సో ముందు ఇదంతా ఒక కనెక్టెడ్ షీల్డ్లా ఉంటుండే. షీల్డ్ వాల్కనో కొలాప్స్ అయిపోయి ఇదంతా కిందికి వెళ్ళిపోయింది. ఇక్కడ హాట్ స్ప్రింగ్ ఉంది. అండ్ ఇక్కడ లావా ఉండదు, కానీ స్మోక్స్ వస్తూ ఉంటాయి. గ్రీక్లో 100కు పైగా మంచి ఐలాండ్స్ ఉన్నాయి అనమాట ట్రావెల్ చేయాల్సినవి. కానీ అన్ని తిరగలేం కదా. ఒకవేళ నేను పిక్ చేసుకుంటే దెర్ ఆర్ ఫ్యూ ఐలాండ్స్ దట్ యు కెన్ గో. శాంటోరిని అండ్ మీకోనోస్ పాపులరే, కానీ చాలా ఎక్స్పెన్సివ్. కానీ శాంటోరిని అయితే వర్త్ ఇట్. ఎందుకంటే అండ్ ఈ ఐలాండ్ అనేది అన్నిటిలా కాదు, ఎందుకంటే ఇది ఒక కల్డెరా. మిగతా ఐలాండ్స్కి వెళ్తే మీకు కొంచెం అథెంటిక్ గ్రీక్ ఐలాండ్ వైబ్ వస్తుంది, కానీ శాంటోరినికి వెళ్తే అలాంటి వైబ్ ఉంటుంది. కాకపోతే ఇది చాలా టూరిజంకి అన్ని కేటర్ చేస్తుంది అనమాట. చాలా టూరిస్టులు ఉంటారు, అథెంటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ చూడడానికి చాలా బాగుంది ఐలాండ్ అయితే, తిరగడానికి చాలా బాగున్నాయి. కాకపోతే ప్రైజెస్ అవన్నీ చాలా ఎక్స్పెన్సివ్. అన్నిటికన్నా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐలాండ్ కూడా ఇదే అనుకుంటా. మీకునో సెకండ్ అనుకుంటా. ఇప్పుడు ఫీరాలో ఒక ప్లేస్ ఉంది 3 bells ఏదో వ్యూ పాయింట్ అని, అక్కడికి వెళ్తున్నాము. ఇక మనం బ్యాక్ టు హోటల్ వచ్చేసాము. ఇక్కడ వ్యూ చూడండి, సన్సెట్ అవుతుంది. ఇప్పుడే ఒక 20 minutes డ్రైవ్ చేసుకుంటే మనం బీచ్కి వచ్చేసాము. ఇప్పుడు మనం విండ్ ఫాయిల్ చేయబోతున్నాము ఇలా. సో ఇదే ఆ ప్లేస్. ఈ బీచ్ దగ్గర నేర్చుకుంటాం అనమాట. గాలి ఎక్కువగా లేదు, చూడాలి ఎలా ఉంటుందో. సో ఇలాంటి ఏ విండ్ స్పోర్ట్స్ అయినా, విండ్ సర్ఫింగ్, కైట్ సర్ఫింగ్, ఏ స్పోర్ట్ అయినా వాటికి గాలి ఉండాలి. యాక్చువల్లీ నిన్న ప్లాన్ చేసిండే, ఈరోజుకి రీస్కెడ్యూల్ అయింది, ఎందుకంటే నిన్న గాలి లేకుండే. సో అది ప్లాన్. ఈరోజు వచ్చాము, చూడాలి ఎలా ఉంటుందో. సో ఫస్ట్ మన షూస్ వేసుకోవాలి. ఇక్కడ ఒక గ్రేడ్ అని ఉంది, అండ్ సూపర్ షాయి. అండ్ ఈ షూస్ వేసుకోవాలన్నమాట, వాటర్ షూస్. అండ్ ఈ వెట్ సూట్ ఉంది, వెట్ సూట్ వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ కొంచెం చల్లగా ఉంది ఈరోజు. ఈజ్ ఓకే. ఈజ్ సో షాయి. That's good. You said halfway, didn't you? Okay. You came to say hello. It's like a big baby. Hello. ఈ సాయిల్ అనేది, ఈ మట్టి బ్లాక్ శాండ్ కాబట్టి చాలా వేడిగా ఉంది. ఇట్లా మంట పైన నడుచున్నట్టు అనిపిస్తుంది అనమాట.
బొగ్గుల పైన నడుస్తున్నట్టు వేడిగా ఉంది. రెడీ ఇప్పుడు. షూస్ వేసుకోవాలి. షూస్ వేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాలి. వీటిపైన ఇవి, ఇది మన ఫాయిల్. సో ఇక్కడ కాలు నింపడానికి ఇక్కడ ఉంది. అండ్ ఇది ఓపెన్ అవుతుంది ఇలా. ఇది 3.5, నాదేమో 4.5, కొంచెం పెద్దది నాకు. The more the number grow, the more the power is going to grow. ఇది మన ఫాయిల్. అండ్ ఈ బోర్డు మీద ఇలా పెట్టి ఇంకా విండ్తో కంట్రోల్ చేయాలి. అండ్ ఇది నాది మచ్ బిగ్గర్. సో ఈ కైట్ ఇంకా విండ్కి ఇలా ఎగురుతూ ఉంటుంది. సో మెయిన్లీ హ్యాండిల్స్ అనేవి 3 హ్యాండిల్స్ ఉంటాయి ఇక్కడ. అది పవర్ కోసము. అండ్ పైన హ్యాండిల్ ఏమో రిలాక్సేషన్, అంటే న్యూట్రల్ పొజిషన్ అనమాట. పైన హ్యాండిల్ మనం ఇక్కడ పట్టుకుంటాము. ఎక్కువ పవర్ కావాలంటే ఇక్కడ పట్టుకుంటాం రెండో చేత్తోని. అది మొత్తం మెయిన్. ఇది ఎయిర్పోర్ట్ పక్కనే ఉంది ప్లేస్. ఇప్పుడు మన లెసన్స్ అయిపోయాయి. సో ఇప్పుడు వాటర్ లోపలికి వెళ్ళాలి. మన ట్రైనర్ బాగా నేర్పిస్తున్నాడు. ఈ వింగ్ని ఎప్పుడైతే ఇలా ఉల్టా పెడతామో ఇది ఎక్కడికి ఎగిరిపోదు అనమాట, ఇంకా లాక్ అయిపోతుంది ఇలానే. సో దీన్ని ఎప్పుడైతే మనం రొటేట్ చేస్తాం ఇలా, అప్పుడు గాలికి తాకి లేస్తుంది. సో ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళదు, అలానే ఉండిపోతుంది. ఇంకా కొన్ని లెసన్స్ ఉన్నాయి, దాని తర్వాత మనం వాటర్ లోపలికి వెళ్తాం. లెసన్స్ అయిపోయాయి. ఇప్పుడు ప్రాక్టీస్. Position like this. Okay. సో బోర్డ్ పైకి దూకిన తర్వాత మన ఫాయిల్ని మెల్లిగా ఇలా లిఫ్ట్ చేసుకోవాలి. ఒక్కసారి మనం వాటర్లో నించుంటే ఇట్స్ మోస్ట్లీ బ్యాలెన్సింగ్. అండ్ దెన్ ఇట్స్ ఫన్. మెయిన్ థింగ్ వచ్చేసి విండ్ని కంట్రోల్ చేయడం. ఇవాళ చూడండి ఎంత బాగా చేస్తుందో. ఇవాళ అక్కడ ఉంది, తను చాలా బాగా చేస్తుంది. తను ముందుకు వెళ్తూనే ఉంది. కొంచెం కాంప్లికేటెడ్ బట్ ఈజియర్.
That's fun. What do you think now? It's so fun. Yeah, it's really good. I think 5 hours you can do it, as you said. Yeah. I thought this was your ramp. Okay. Sometimes it's so lazy. Hi, Pandi.